యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. వెల్కమ్ టు మై శివాశివల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, రెజినేట్ కాని పాయింట్స్ వదిలిపెట్టండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అసలు మీ మనసులో ఉండే పర్సన్ మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేయడానికి గల కారణం ఏమిటో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీ మనసులో ఉండే పర్సన్, చూసే వ్యూయర్స్ మనసులో ఉండే పర్సన్ ఇగ్నోరింగ్ చేయడానికి గల కారణం, చెప్పకుండా చేయడానికి, పెట్టకుండా వెళ్ళిపోయినందుకు గల కారణం ఏమిటో చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అదర్ లవర్స్, ఎస్కేపింగ్, ఎక్స్పోజ్డ్. ఇంకేమిస్తారు యూనివర్స్? ఇగ్నోరింగ్ చేసే పర్సన్ చూసే వ్యూయర్స్కి కామ్గా ఇగ్నోరింగ్ చేయడానికి గల కారణం, సీక్రెట్ పాస్ట్, బీన్ బర్నడ్, డిమాండింగ్, ఎండింగ్, ఆల్ టాక్, tangled web, సెల్ఫ్ రైట్స్. చూడండి, వీళ్ళకంట అదర్ లవర్స్ ఉన్నారంటే అంటే మీరు కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అందు గురించి మిమ్మల్ని పెట్టకుండా కామ్గా ఇగ్నోరింగ్ చేశారు వాళ్ళ గురించి. అందుకే వాళ్ళు మీ నుంచి తప్పించుకొని కామ్గా వెళ్ళిపోయారు. ఎక్స్పోజ్ అంటే మీరు అలా ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళు ఎక్స్పోజ్ చేయకుండా ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది అయితే ఎక్స్పోజ్ చేశారు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే మీరు ఉన్నారు. కొంతమంది ఎక్స్పోజ్ చేయకుండా హార్ట్ బ్రేక్ అయితే చేశారు. సీక్రెట్ పాస్ట్ మీ ఇద్దరిది ఏంటంటే పాస్ట్లో సీక్రెట్గా ఉంచారు. టెల్లింగ్ ద హోల్ స్టోరీ, మొత్తం మీకు చాలా కూడా చెప్పాల్సినవన్నీ ఇగ్నోరింగ్లో ఉంచారు అని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే మీదంతా కూడా బర్న్ అయ్యింది. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, హై మెయింటెనెన్స్ డైవ్ అని అన్నారు. డిమాండింగ్స్ కొంతమంది చేశారు. అంటే మేబీ వాళ్ళ లైఫ్లో ఉండే ఫ్యామిలీ అయినా సరే కొంతమంది డిమాండింగ్స్ చేసి ప్రామిసెస్ కూడా వేయించుకున్నారు. అందుకు మీ రిలేషన్ని ఎండింగ్ చేశారు అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఏ ఎండింగ్ బట్ ఇట్స్ టైమ్ టు లెట్ గో అండ్ మేక్ ఇట్ ఫ్రెష్ స్టార్ట్. అంటే ఇది ఎండింగ్ అయితే కాదు, మళ్ళీ మీతో రిలేషన్ అనేది రియూనియన్ చేస్తారు అని అయితే చెప్తున్నారు. ఆల్ టాక్ కొంతమంది ఏంటంటే ఫస్ట్ బాగా మాట్లాడారు, కొన్ని రోజులు అయిన తర్వాత నో యాక్షన్ లేకుండా ఇచ్చేసారు. ట్యాంగిల్డ్ వెబ్, కాన్వల్యూటెడ్, జస్టిఫికేషన్, కాట్ అప్, ఎంట్రాన్స్డ్ అని అనిపిస్తుంది. సెల్ఫ్ రైట్స్ అంటే కొంతమంది వాళ్ళ రైట్స్ని వాళ్ళు కావాలి, వాళ్ళ ప్రేయసి వాళ్ళకి కావాలి అనుకొని చెప్పైతే కొంతమంది వెళ్ళారు అని చెప్తున్నారు మీ పర్సన్స్. ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి, కానీ రెజినేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టియండి.
అదర్ లవర్స్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అదర్ లవర్స్ అని ఎందుకు అన్నారు? అంటే వాళ్ళు ప్రైవసీ కోసం వెళ్ళారు. ప్రైవసీతో అక్కడైతే వాళ్ళకి ప్రైవసీ దొరుకుతుంది అనుకొని వెళ్ళారు. ఎక్కడ అంటే వాళ్ళ అదర్ లవర్స్ అంటే వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వాళ్ళు, అంటే వాళ్ళ ప్రైవసీతో వెళ్ళింది. కానీ వాళ్ళకి ఎప్పటికైనా సరే అనేక విధాలుగా ముప్పు వస్తుంది అని చెప్తున్నారు యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈ అదర్ లవర్స్ని చూజ్ చేసుకున్నందుకు వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పండి. వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? బ్యాడ్ కర్మ అనుభవిస్తారు, మనీ లాస్ అవుతుంది, అక్కడి నుంచి వాళ్ళు బయటికి వచ్చేస్తారు, చాలా బాధపడుతూ బయటికి వస్తారు. ఎస్కేప్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. ఎస్కేప్ అని ఎందుకు అన్నారు? ఎస్కేప్ అని ఎందుకు అన్నారు? వాళ్ళు కామ్గా పెట్టకుండా ఎమోషన్స్ అన్నీ కూడా ఎమోషనల్ ఎస్కేప్ ఫర్ యూ, అంటే మీ ఎమోషనల్ గురించి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. బీ షూర్ యు ఆర్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఫర్ ది రైట్ రీజన్స్. రైట్ రీజన్స్ సరైన సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు వేరే ఎస్కేపింగ్ అయ్యారు, వేరొక దగ్గరికి ట్రావెలింగ్ చేసి వెళ్ళారు, వేరొక ఆఫర్ ఇవ్వడానికి వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళు వేరొక ఆఫర్ ఎస్కేప్ అయి వెళ్ళారు కదండి యూనివర్స్. ఈ ఇగ్నోరింగ్ చేసే పర్సన్ నుంచి అక్కడికి వెళ్ళారు కదా, మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తారా రారా ఫ్యూచర్లో చెప్పండి యూనివర్స్. అసలు వీళ్ళ దగ్గరికి చూసే వ్యూయర్స్ దగ్గరికి వస్తారా రారా? ఎస్కేప్ అయి వెళ్ళినందుకు వీళ్ళు చూసే వ్యూయర్స్ దగ్గరికి వస్తారా రారా చెప్పండి యూనివర్స్. రీగ్రెట్ అవుతారు, రీగ్రెట్ అయి వస్తారు అని చెప్తున్నారు. ఎక్స్పోజ్డ్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. ఎక్స్పోజ్డ్ హార్ట్ బ్రేక్ చేశారు కొంతమంది కదా, ఎక్స్పోజ్ చేసి ఎందుకు చెప్పండి యూనివర్స్. ఎక్స్పోజ్ చేసి హార్ట్ బ్రేక్ చేశారు కదా, ఎందుకు? కామ్గా వెళ్ళారు వాళ్ళు. కెరియర్ కోసం అయితే కొంతమంది వెళ్ళారు, అది చెప్పారు, కామ్గా అయిపోయారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు హార్ట్ బ్రేక్ చేశారు. కెరియర్ కోసం వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రీబ్యాక్ వస్తారా రారా? వీళ్ళతో రీయూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్. కెరియర్ కోసం వెళ్ళారు కాబట్టి వాళ్ళు రీయూనియన్ అవుతారా లేదా? మిమ్మల్ని అయితే డీప్గానే లవ్ చేస్తున్నారు, వస్తారు, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు. మీది పాస్ట్ లైఫ్ రిలేషన్, మీదైతే పాస్ట్ లైఫ్ రిలేషన్. మీరిద్దరూ అన్నీ కూడా పంచుకుంటారు, మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు. సీక్రెట్ పాస్ట్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. సీక్రెట్ పాస్ట్ అని ఎందుకు అన్నారు? స్కెలిటన్ ఇన్ ద క్లోజెట్ నాట్ టెల్లింగ్ ద హోల్ స్టోరీ. స్కెలిటన్ ఇన్ ద క్లోజెట్ నాట్ టెల్లింగ్ ద హోల్ స్టోరీ అని ఎందుకు అన్నారు? బ్యాలెన్సింగ్ చెయ్యాలి. సీక్రెట్ పాస్ట్ని ఇప్పుడు మిమ్మల్ని కలిపి బ్యాలెన్సింగ్ చెయ్యాలి, అంటే వాళ్ళ లైఫ్లో ఉండే ఫ్యామిలీని మిమ్మల్ని కలిపి బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకునే కొన్నాళ్ళు ఇగ్నోరింగ్ చేశారు. మీరైనా సరే మీ ఫ్యామిలీని వాళ్ళని బ్యాలెన్సింగ్లోనికి తీసుకొస్తారు అనే ఉద్దేశంతోనే ఇగ్నోరింగ్ చేశారు అని చెప్తున్నారు. ఎస్, అందుకే మీకోసం కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీరు ఎదురు చూస్తున్నారు అనుకొని కూడా వాళ్ళకి తెలుసును. మీకోసం వస్తారు త్వరలో. నెక్స్ట్ ఏంటంటే మీతో రీయూనియన్ కూడా చేసుకుంటారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. బీన్ బర్న్డ్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. బీన్ బర్న్డ్ అని ఎందుకు అన్నారు? బీన్ బర్న్డ్ అని ఎందుకు అన్నారు? వాళ్ళైతే 1 కప్ ఆఫర్తో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు.
వాళ్ళైతే మనకు అప్ ఆఫర్తో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఈ రిజెక్టింగ్ చేసినందుకు సమ్వన్ వాళ్ళైతే మనకు అప్ ఆఫర్తో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. డిమాండింగ్ అని ఎందుకు అన్నారు? డిమాండింగ్ అని ఎందుకు అన్నారు? వాళ్ళు ఇంతకీ కప్ ఆఫర్తో వస్తారా రారా చెప్పండి యూనివర్స్. అక్కడ వాళ్ళు ఇంతకీ కప్ ఆఫర్తో వస్తారా లేదా? ఫ్యూచర్లో వస్తారా? రీయూనియన్ అవుతారా? వస్తారండి మీ దగ్గరికి. అయితే మాత్రం ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే వాళ్ళైతే మీరే విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకొని చెప్పి వాళ్ళైతే మీ దగ్గరికే వస్తారు అని చెప్తున్నారు. డిమాండింగ్ అని ఎందుకు అన్నారు? డిమాండింగ్ అని ఎందుకు అన్నారు? డిమాండింగ్ అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, హై మెయింటెనెన్స్, డైవ్ అని అన్నారు. డిమాండింగ్ చేస్తారు అనుకుంటున్నారు. మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీ ఉంటుంది, మీ దగ్గరికే రావాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏంటి? డిమాండింగ్స్ మీరేదో ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు కూర్చొని ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏమైనా డిమాండింగ్ చేస్తే పరిస్థితి ఏంటి అనుకొని. కానీ ఫ్యూచర్లో వీళ్ళు వస్తారా లేదా? బాధపడుతున్నారు కానీ వస్తారు. బ్యాడ్ కర్మ వాళ్ళకి మొదలైంది. ఫ్యూచర్లో బాధపడి మీ దగ్గరికి అయితే వస్తారు. ఎండింగ్ క్లారిఫికేషన్ కార్డు. ఎండింగ్ మీన్స్ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ రీస్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. లెట్ గో చేశారు, మిమ్మల్ని లెట్ గో చేశారు కాబట్టి వాళ్ళు వస్తారా రారా? ప్రజెంట్ అయితే మిమ్మల్ని ఎండ్ చేశారు. కొంతమంది మూవ్ ఆన్ అయిపోయారు. మీరు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. మీరైతే స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు ప్రజెంట్ కొంతమంది వ్యూయర్స్. కానీ వాళ్ళు వస్తారా లేదా? మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేసే పర్సన్ వస్తారా రారా? వస్తారు. మీరే ఒక డివైన్, మీరే వాళ్ళకి గాడ్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీతో రీయూనియన్ అవుతారు. లైఫ్ లాంగ్ అయితే మీతో ఉంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీతో కలిసి ఉంటారు. సిల్వర్ టంగ్ డెవిల్ బిగ్ ఫ్లట్ నో యాక్షన్ ప్లేయర్ అని ఎందుకు అన్నారు? వాళ్ళు ప్రజెంట్ అయితే మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. హానెస్ట్గా ఉన్నారు మీ గురించి కానీ ఈగోయిస్ట్గా ఉంటున్నారు. కొన్ని సిచ్యువేషన్స్లో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అసలు చూసే వ్యూయర్స్ దగ్గరికి వచ్చి కమ్యూనికేట్ అవుతారా అవ్వరా? మీరు కానీ కోపం అయితే వాళ్ళైతే రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్తారు, సెపరేషన్ సిచ్యువేషన్కి వెళ్తారు అని చెప్తున్నారు. కానీ మీరు కోపం అవ్వకుండా ఉంటే, వీళ్ళు కోపం అవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి యూనివర్స్? వీళ్ళు కోపం అవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది? వస్తారా రారా? లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకొని అయితే ఆలోచిస్తున్నారు. మీకు ఇస్తారు మీరు కోపం అవ్వకుండా ఉంటేనే. ట్యాంగిల్డ్ వెబ్ అని ఎందుకు అన్నారు? ట్యాంగిల్డ్ వెబ్ అని ఎందుకు అన్నారు? కన్వల్యూటెడ్ జస్ట్ ట్యాంగిల్డ్ వెబ్ అని ఎందుకు అన్నారు? టీం వర్క్ అయితే చేస్తున్నారు, జస్టిస్ చేయాలనుకుంటున్నారు, మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, కమ్యూనికేషన్ అవ్వాలనుకుంటున్నారు, ఆలోచనలతో ఉన్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు, మీతో రియూనియన్ కోసం, మీతో మాట్లాడడం కోసం ఎదురు చూస్తున్నారు.
సెల్ఫ్ రైట్స్ అని ఎందుకు అన్నారు? ఎస్, మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. సెల్ఫ్ రైట్స్ అంటే వాళ్ళు మీతో రీయూనియన్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇప్పుడు చూసే వ్యూయర్స్తో రీయూనియన్ అవుతారా, లేదు అంటే ఇంకెవరితోనైనా న్యూ బిగినింగ్ అయ్యారా చెప్పండి యూనివర్స్. మీతోనే రీయూనియన్ అవుతారు, మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు, మీతోనే ఉంటే విక్టరీ వాళ్ళకు ఉంటుంది, అందుకే మీ దగ్గరికే వస్తారు, అందు గురించే థింకింగ్ చేస్తున్నారు, మీ దగ్గరికి త్వరలో రాబోతున్నారు.